వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. పాకిస్తాన్ లో ఆఫ్ఘన్ శరణార్థుల సమస్య మళ్ళీ మొదలైంది. పాకిస్తాన్ ఇప్పుడు లక్షల మంది ఆఫ్ఘన్లను వెళ్ళగొడుతోంది. పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది? అసలు ఎంతమంది ఆఫ్ఘన్ శరణార్థులు పాకిస్తాన్ లో ఉన్నారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? తాలిబాన్లు ఏమంటున్నారు? ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవ ఏంటి? లెట్స్ వాచ్. పక్క దేశాలతో పాకిస్తాన్కు ఎప్పుడూ పడదు. వాళ్లకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతూనే ఉంటుంది. భారత్నే కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ వేధిస్తూనే ఉంటుంది. అసలు అస్థిరతతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ ఇప్పుడు కొత్త సమస్యను తీసుకువచ్చింది. పాకిస్తాన్లో ఆఫ్ఘన్ శరణార్థులను వెళ్ళగొట్టడం మొదలుపెట్టింది. దీని వెనక పెద్ద కథే ఉంది. 2023 అక్టోబర్లో పాక్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎవరైనా చట్ట విరుద్ధంగా ఉంటే వెంటనే వెళ్లిపోండి, లేకపోతే బలవంతంగా పంపిస్తాం అని పాకిస్తాన్ ప్రకటించింది. దీనికి భద్రతా సమస్యలు కారణంగా చెప్తోంది. పాకిస్తాన్లో ఇటీవల టెర్రరిస్ట్ దాడులు ఎక్కువయ్యాయి. వీటి వెనుక ఆఫ్ఘన్లు ఉన్నారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడులకు సాయం చేస్తుందని కూడా అంటున్నారు. అందుకే ఈ లక్షల మందిని తరిమివేయాలని నిర్ణయించారు. ఇది కేవలం భద్రతా సమస్యనా లేక రాజకీయ కుట్రనా అనేది చర్చనీయాంశమైంది. దాదాపు 40 లక్షల మంది ఆఫ్ఘన్లు పాకిస్తాన్లో ఉన్నారని అంచనా. వీళ్లలో 17 లక్షల మంది డాక్యుమెంట్స్ లేని వాళ్ళు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 13 లక్షల మంది రిజిస్టర్డ్ శరణార్థులు, దాదాపు 8 లక్షల మంది చట్టబద్ధంగా ఉండే అనుమతి ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు ఎలా వచ్చారో ఎవరికీ సరిగ్గా తెలియదు. ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది, ఇంత పెద్ద జనాభాను నియంత్రించడం పాక్కి కష్టంగా మారింది. ఇది ఒకవైపు ఆర్థిక భారం కాగా మరోవైపు భద్రతా సమస్యగా మారింది. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించినప్పుడు లక్షల మంది పాక్కి పారిపోయారు. ఆ తరువాత 2001లో అమెరికా దాడులు, 2021లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో మళ్ళీ లక్షల మంది వచ్చారు. యుద్ధం, ఆర్థిక కష్టాలు, తాలిబాన్ భయంతో వీళ్ళు పాక్ను ఆశ్రయంగా చూశారు. చాలా మంది అక్కడే పుట్టి పెరిగారు. ఆఫ్ఘనిస్తాన్ను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వీళ్లను వెనక్కి పంపితే ఏం చేస్తారో అని ఆందోళన పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది మానవతా విలువలకు విరుద్ధం, అనవసర ఒత్తిడి అని తాలిబాన్ అధికారులు అంటున్నారు. వాళ్ళు పాక్ను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నారు. ఆఫ్ఘన్లో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కొరత ఉంది. ఇంతమందిని తిరిగి తీసుకుంటే ఎలా భరిస్తామని ఆందోళన చెందుతున్నారు. తాము శాంతి నెలకొల్పామని, అందరూ తిరిగి రావచ్చని చెప్తున్నా జనం భయపడుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. డ్యూరాండ్ లైన్ అనే సరిహద్దు విషయంలో గొడవలు, టెర్రరిస్ట్ గ్రూపులపై ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. దీన్ని దాటడం అంత కష్టం కాదు. కొందరు చట్టబద్ధంగా వీసాలతో వచ్చారు, కానీ చాలా మంది రహస్యంగా లంచాలు ఇచ్చి లేదా ఏజెంట్ల సాయంతో వచ్చారు. 2021లో తాలిబాన్ అధికారంలోకి రాగానే దాదాపు 7 లక్షల మంది పాక్కు వలస వెళ్లారు. గతంలోనూ యుద్ధాల వల్ల ఇలా వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు.